ఫ్రెండ్స్, అమ్మ తను చేసే పని బిడ్డకు చూపించాలని చంకన కూర్చోబెట్టుకుంటుంది. మరి నాన్న తన చూడలేనివన్నీ తన బిడ్డకు చూపించాలని భుజం మీద ఎక్కించుకుంటారు. అమ్మ గొప్పదా, నాన్న గొప్పవాడా అంటే ఏం చెబుతారు ఫ్రెండ్స్? ఇద్దరు గొప్పవాళ్లే. ఏ దేవుడి ఎరగని అభిషేకం అమ్మ పోసే లాలాభిషేకం. కనిపించని మీ అమ్మా నాన్నల ప్రేమ కన్నా చూడటం వదిలేసి కనిపించని ఆ దేవుని ప్రేమకై పాకులాడుతూ ఉంటారు. అవివేకం కదా. చనిపోయిన చితికి నొప్పి పెట్టేవాడు కాదు వారసుడంటే. మంచాన పడ్డ రోజు మంచినీళ్ళు ఇచ్చి మందు బిళ్ళ పోసి కుక్కెడన్నం పెట్టేవాడే నిజమైన వారసుడు. గుర్తుపెట్టుకో మిత్రమా, జీవితంలో ఒకటే గుర్తుపెట్టుకో, అమ్మ ఉన్నంత వరకు ఆకలి విలువ తెలియదు, నాన్న ఉన్నంత వరకు బాధ్యత తెలియదు. ఒక తల్లి 10 మంది పిల్లలకైనా పెంచగలుగుతుంది, కానీ ఆ 10 మంది పిల్లలు కలిసి ఒక తల్లిని పెంచలేకపోతున్నారు. గుర్తుపెట్టుకో, వెలకట్టాలేని తల్లిదండ్రులు ప్రేమ బిడ్డలకు ప్రతి ఒక్క మలుపు నిలిచేది అమ్మా. ఫ్రెండ్స్, ఒక చిత్రం కాదు తల్లి ప్రేమను తెలిపేందుకు. ఒకవైపు బతుకుబాట, మరోవైపు కడుపు తీపి. దీన్ని దించుకోవాల్సిన పరిస్థితి ఒక తల్లికి వచ్చింది. వృద్ధాశ్రమంలో వదిలి వెళుతుండగా కొడుకును వెనక్కి పిలిచి చెప్పిన మాట ఇది: ఒరే నాన్న, నా గురించి నువ్వు ఏది మనసులో ఎలాంటి బాధ పెట్టుకోకు. ఎందుకంటే నిన్ను కనడానికి ముందు 3 ఆడ శిశువులకు చంపాల్సిన పరిస్థితి వచ్చిందిరా. అందుకనేమో నాకు ఈ శిక్ష అనుభవించాల్సిందే కదా. ప్రాణం లేని ఫోన్లో ప్రతిరోజు 10 గంటలు గడుపుతారు. ప్రాణం పోసిన అమ్మతో 10 నిమిషాలు కూడా ప్రేమగా మాట్లాడితే ఎంత సంతోషపడుతుంది కదా. ప్లీజ్ ఫ్రెండ్స్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. వీడియోకి ఒక లైక్ ఇస్తారని అనుకుంటున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్, డైలీ ఫాలో.